ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఈరోజు మామిడికాయ కొత్తిమీర పప్పు ఎలా చేయాలో తెలుసుకున్నారండి. కుక్కర్ పెట్టి ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి పప్పు చూసారా దగ్గరికి వచ్చేసింది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ముందు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.